Daily. Taste the Daily. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం సమీపంలో 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొల్లాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు ముందుగా వెళ్తున్న లారీని ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో బస్సులోని 27 మందికి గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన జరుగుతున్నప్పుడు బస్సులో 3 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కాగా డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు బస్సు ప్రమాదానికి ఘటనకు ముందుగా దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇది ఆర్టీసీ బస్సు కొల్లాపూర్కు సంబంధించింది. ఇది రెగ్యులర్గా రూట్ వచ్చేసి కొల్లాపూర్ టు పెబ్బేర్ టు హైదరాబాద్ ఉంటుంది. ఈ సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా స్పెషల్గా ఈ బస్సుని హైదరాబాద్ నుంచి కర్నూలుకి వేయడం జరిగింది. దీంట్లో 53 మెంబర్స్ ఉన్నారు పాసింజర్స్. హైదరాబాద్ నుంచి 11:30 ఆ ప్రాంతంలో బయలుదేరి కర్నూలుకి వెళ్తున్న సందర్భంలో మాసారం దగ్గర ఈ బస్ డ్రైవరే కొంతమందిని పాసింజర్స్ని ఎగ్జామిన్ చేసినప్పుడు ఈ డ్రైవరే పబ్లిక్ని ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు. పబ్లిక్ వాళ్ళు చిన్నగా వెళ్ళమన్నా కూడా వెళ్ళకుండా చిన్నగా ముందు వెళ్తున్న డీసెంని తను హిట్ చేయడం జరిగింది. దానివల్ల 53 మెంబర్స్లో 27 మెంబర్స్కి గాయాలైనాయి. ప్రస్తుతం అంతా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతున్నారు. ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. ఒక మనిషి కొంచెం అబ్జర్వేషన్ పెట్టొచ్చని డాక్టర్స్ అంటున్నారు. ఇది జరిగింది సార్. బస్ డ్రైవర్ పరిస్థితి బస్ డ్రైవర్ కూడా పర్వాలేదండి. ఆయన కూడా అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నాడు. ఇది ఆర్టీసీ బస్సు